దగ్గర శ్రీ బాలాజీ టెంపుల్ JSW సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కట్టించారంట. వరల్డ్స్ ఈకో ఫ్రెండ్లీ సిమెంట్ కంపెనీ. వెల్కమ్స్ టు బాలాజీ టెంపుల్ JSW. చలో చుట్టూ సిమెంట్ ఫ్యాక్టరీలు ఎడారి లాగుంది, కానీ ఇక్కడ చూడండి ఎంత పచ్చదనంగా ఉంది. దీనికి ఒక చాలా చరిత్ర ఉంది, చెప్తాను నేను ముందు వెళ్తూ. చూడండి ఎంత పచ్చగా ఉంది. ఈ ఎండల ప్రజెంట్ అయితే కారులో మేము ఉన్నప్పుడు 47 degrees కడప. ఎటు చూసినా సిమెంట్ ఫ్యాక్టరీలు చాలా హీట్ ఉంది, కానీ ఇక్కడ చూడండి ఎంత పచ్చదనం. మళ్ళీ ఇది దాడితే మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి, ఎడారి లెక్క అయింది. ఇక్కడే ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే చెప్తాను, నేను మీకు ముందు చెప్తాను. చూడండి ఎటు చూసినా పచ్చదనంతో ఎంత బాగుంది. టెంపుల్ వచ్చేసి స్టెప్స్ టెంపుల్, అంటే మెట్ల టెంపుల్ అని అంటారు. అది దేనికి ఏందని చెప్తాను మీకు ముందు. మనకు కనిపించే గుడి 10,000 square SFTలా కట్టిరంట. దీని మెయిన్ వచ్చేసి 13,70,000 నీళ్లు నిల్వ చేస్తుందంట స్టోరేజ్. ఇక్కడి నుంచి కింద పొలాలకి పైప్ లైన్ ద్వారా వెళ్తుందంట. అందుకే ఇక్కడ చుట్టూ ఎటు చూసినా పచ్చదనంగా కనిపిస్తుంది. దీనికి కట్టించిన ఆర్కిటెక్చర్ వచ్చేసి సమీప్ బడోరా. ఇది ఒక మోడర్న్ ఆర్కిటెక్చర్ అండ్ ట్రెడిషనల్ టెక్ యూజ్ చేసి అమేజింగ్గా స్టెప్ టెంపుల్ కట్టిరు. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల డిస్టిక్లో ఉంది. నంద్యాల హైవే నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గుడి టైమింగ్స్ వచ్చేసి డైలీ మార్నింగ్ 7 to 11 అంట, తర్వాత ఈవినింగ్ 5 నుంచి 8 వరకు. కానీ ఓన్లీ సాటర్డే మాత్రం 7 to 12 వరకు, 1 గంట ఎక్స్ట్రా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టైమింగ్స్ వచ్చేసి డైలీ 7 to 11, ఓన్లీ సాటర్డే 7 to 12, మళ్ళీ సాయంత్రం 5 నుంచి 8 వరకు. సాటర్డే ఒక్కటే 7 to 12, 1 hour ఎక్స్ట్రా. ఈవినింగ్ 5 to మళ్ళీ 8 వరకు. టైమింగ్స్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అందరు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి వస్తున్నారంట. ఇది ఏంటంటే స్టెప్స్ టెంపుల్ ఏంటంటే మనకు పైన క్వారీస్ ఉన్నాయి. ఆ క్వారీస్ నీళ్ళని పైప్ లైన్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఇంకుడు గుంత లెక్క చేసి ఇక్కడ స్టోరేజ్ చేసి ఇక్కడి నుంచి వాటర్ని వేస్ట్ చేయకుండా పొలాల ద్వారా బయటికి పొలాలకు పంపించడానికి అనమాట. ఇది నేను స్టెప్స్ టెంపుల్ అంటే ఏంటంటే ఇక్కడ చుట్టూ ఉన్న పొలాలు ఇంతకుముందుకు బోర్లు వేసినా ఏం వేసినా పడకపోవంట నీళ్ళు. దీనివల్ల ఇక్కడ ఉన్న భూమి అంతా ఇంకుడు అంటే ఎప్పుడు నీళ్ళతోనే ఉంటుంది కాబట్టి ఎక్కడ బోర్ వేసినా పడతాయి. మెయిన్ ఏంటంటే ఇదే దీనికి కాన్సెప్ట్ స్టెప్స్ టెంపుల్ అంటే కాన్సెప్ట్ అదే అనమాట. పైన ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్ దగ్గర క్వైరీస్ దగ్గర నీళ్లు అనేవి బాగా ఊరి ఆ నీళ్లు వేస్ట్ కాకుండా పైప్ లైన్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఇది ఒక పెద్ద టెక్నాలజీ అనమాట. టెక్నాలజీ యూజ్ చేసారు. నేను చెప్తాను మీకు ముందు ఇంకా వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా, కింద నీళ్లు ఉన్నాయి, నీళ్ళ పైన కట్టిరు గుడి గోపురం వచ్చేసి 30 అడుగులు ఉంటుంది. అలాగే ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి. ఒక గుడి వచ్చేసి వరాహదేవుని ఉంది, ఇంకోటి బాలాజీది ఉంది. గుడి అయితే బాగుంది. దర్శనం అయితే చేసుకుని లోపలికైతే ఫోటోలు వీడియోలు అయితే నాట్ అలౌడ్. మేము చాలా కష్టపడి ఎంత రిక్వెస్ట్ చేసినా నాట్ అలౌడ్. సీసీ ఫుటేజ్ ఉంది అక్కడ అండర్ కవర్. చూసాం మ్యాక్సిమం మేము కొంచెం అయితే ట్రై చేసినాం. చూడండి చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు ఇటు వచ్చిన వాళ్ళు, కడపకు వచ్చిన వాళ్ళు ఇటు రండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. JSW సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరనే. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళే కట్టించారంట ఇది టెంపుల్.